తేజస్వి సూర్య తెలంగాణ విభజన వ్యాఖ్యపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. ఆయన వ్యాఖ్యలను తొలగింపునకు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ గద్దం వంశీకృష్ణ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోరారు. మేము 8 మంది తెలంగాణ ఎంపీలము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి. కిషన్ రెడ్డి గారు తేజస్వి సూర్య గారు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ దాన్ని ఇమ్మీడియట్గా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. అది సరైన విషయం కాదు, ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణకి అవమానం జరగకుండా మేము ఎల్లప్పుడూ తెలంగాణ కోసం నిల్చొని మన హక్కుల కోసం పోరాడతామని మళ్ళొకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. మేము 8 మంది తెలంగాణ వ్యాఖ్యలు చేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజులలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ మేమందరం కూడా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీలో అందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ ఏదైతే ఉండనో తెలంగాణ కావాలని అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో పనిచేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తేజస్విని సూర్య ఏదైతే వ్యాఖ్యలు చేశాడు ఆయనకు అవగాహన లేదు, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. దాన్ని కిషన్ రెడ్డి గారు కూడా సమర్థిస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యమైన విషయము. వారి సరిగా ఆ రోజులలో కూడా మేము ఇదే చెప్పినాము. బీజేపీ రాజ్యసభలో అప్పుడు వ్యతిరేకిస్తున్నారు, మీరు దీన్ని వ్యతిరేకించకండి, మీరు తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి అప్పుడు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడము సరైన వ్యాఖ్యలు కావు. మేము దీన్ని